తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంల గోల్మాల్కి సంబంధించి వరుస పెట్టి న్యూట్రల్గా ఉన్నటువంటి జాతీయ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ప్రశాంత్ భూషణ్ లాంటి పెద్ద మనుషులు రోజు దీని మీద గొంతులు లేవనెత్తుతూనే ఉన్నారు. సుజాతారావు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా దీని మీద కొంత డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. చాలామంది ఈ అంశం మీద చర్చిస్తున్నారు. కానీ వ్యవస్థలు మాత్రం నిమ్మక నీరెత్తినట్లున్నాయి. మనం మాట్లాడుకున్నాం ద వైర్ కథనం ఏ విధంగా ఈవీఎంలు గోల్మాల్ అయ్యాయో. ఈరోజు మళ్ళీ ద క్వింట్ చాలా క్లియర్గా చేశారు. అండ్ ఇన్వెస్టిగేషన్ బై ద క్వింట్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో వింటున్నారా, 362 లోక్సభ నియోజకవర్గాల నుంచి 5,54,598 ఓట్లు గోవింద గోవింద 5,54,598 ఓట్లు ఎగిరిపోయాట. వాళ్ళ హెడింగ్ కూడా పెట్టారు, ఈవీఎం డేటా మిస్ మ్యాచ్ 5,54,598 ఓట్స్ డిస్కార్డెడ్ అక్రాస్ 362 లోక్సభ సీట్స్ అట. ఇంకా ఇందులో ట్విస్ట్ ఏమన్నారు, 362 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో 5,54,598 ఓట్లు లేపేస్తే 176 కాన్స్టిట్యున్సీలలో కొన్ని ఓట్లు కలిపి లెక్క పెట్టినారట. ఏం చేద్దాం, కొన్ని ఇచ్చారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కాన్స్టిట్యున్సీ విత్ సర్ప్లస్ ఓట్స్ ఏ విధంగా అంటే కలిపి అంటే కొన్ని ఓట్లు లెక్క యాడ్ చేసి ఎట్లా లెక్క పెట్టారు అని చాలా నియోజకవర్గాల్లో ఇచ్చారు. ఇప్పుడు కలిపి లెక్క పెట్టినది మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో కూడా కలిపి లెక్క పెట్టారు. అస్సాం, ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్ కొన్ని కాన్స్టిట్యున్సీలు. ఇప్పుడు ఇంకా కొన్ని ఓట్లు తీసేసి లెక్క పెట్టిన వాటిలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు 7,928 ఓట్లు తీసేశారట. ఎందుకు తీసేశారో తెలియదు. ఏం బ్యాలెట్ పేపర్లో చల్లని ఓట్లు ఉండడానికి 7,928 ఓట్లు తీసేశారట మన గుంటూరు నుండి. తమిళనాడు తిరువల్లూరు 16,791 ఓట్లు గోవింద. ఏంది ఇదంతా, ప్రతి ఒక్కరి ఓటు కీలకమంటారే. అస్సాం కోక్రాజర్ 10,760 ఓట్లు గోవింద. ఒడిషా దెంకనాలట 9,427 ఓట్లు గోవింద. కేరళ అల్లాపూజ 7,928 ఓట్లు గోవింద. లేపేశారట. ఏం మాట్లాడుకోవాలి మనం వీటిని? యాడికి పోయినా ఎవరు స్పందించేది? ఎవరు లక్షల ఓట్లు పోవడం ఏంది? స్పందించేది ఎవరు? ఒడిషా జాజ్పూర్లో సర్ప్లస్లో కొన్ని ఓట్లు యాడ్ చేసి లెక్క పెట్టారట. బీజేపీ అభ్యర్థి గెలిచాడట. ఒంగోలు యాడ్ చేసి లెక్క పెట్టారట. ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు. ఇట్లా చాలా దగ్గర అన్ని వివరాలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి కంప్లీట్ అనాలిసిస్ చేసి అన్ని దగ్గరలో ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ చేసి. ఏం చెప్తాం ఇప్పుడు? ఆ పోయిన ఓట్లు ల్యాండ్కి పోయినాయి. ఎవరు చెప్పేది? ఎవరు చెప్పాలి? దీని మీద కోర్టుకి వెళ్ళండి అంటారు. వెళ్ళేది 2019 వేసిన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలే. ఇప్పుడైతే 2034 పరిష్కారం అవ్వాలి.